హలో స్టూడెంట్స్, ఇవాళ 8 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎఫ్డిఐ గురించి అనమాట. ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి ఎఫ్డిఐ ఉంది కదా, సో అది ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ మధ్య వచ్చినటువంటి చేంజెస్ ఈ మధ్య కాలంలో, అండ్ దాంతోపాటు ఒక కంట్రీ యొక్క హెల్త్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఎఫ్డిఐ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనే విషయం ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. అయితే మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే ఈ ఎఫ్డిఐ గ్రోత్ని డ్రైవ్ చేస్తున్నటువంటి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ఏ సెక్టర్స్లో ఎక్కువ ఎఫ్డిఐ వస్తుంది, అండ్ దాంతోపాటు ఎఫ్డిఐ వల్ల ఇండియాకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంది ఎఫ్డిఐ కోసం, అండ్ వే ఫార్వర్డ్ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎఫ్డిఐ ఇండియాలో చూసుకున్నట్టయితే 1991 ఎప్పుడైతే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో, కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందో, ఇండియా ఈ ఎఫ్డిఐ రెజిమ్ని లిబరలైజ్ చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎఫ్డిఐ అనేది చాలా ఎక్కువ ఫ్లో అవ్వడం చూసామన్నమాట. ప్రస్తుతాన్ని చూసుకున్నట్టే ఎఫ్డిఐ నాట్ ఓన్లీ డబ్బులు అంటే క్యాపిటల్ మాత్రమే కాదు, టెక్నాలజీస్కి అండ్ దాంతోపాటు జాబ్ క్రియేషన్కి, గ్లోబల్ ఇంటిగ్రేషన్కి కీ డ్రైవర్గా ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ కాంటెక్స్లో ఒక మాట చెప్తారు, మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎఫ్డిఐ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ క్యాపిటల్, ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ రిలేషన్షిప్స్, క్రియేటింగ్ జాబ్స్ అండ్ ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ అని చెప్తారు. మనీ ఒకటే కాకుండా దాన్ని మరింత ఎక్కువగా చూడాలి మనం ఎఫ్డిఐ అనే విషయాన్ని. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఎఫ్డిఐ గ్రోత్ ఇండియాలో డ్రైవ్ చేస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి. ఫస్ట్ ఫ్యాక్టర్ పాలసీ లిబరలైజేషన్. మనం చూసుకున్నట్టయితే 1991 రిఫార్మ్స్ తర్వాత మనము పాలసీ లిబరలైజేషన్ అనేది చేశాము. ప్రస్తుతాన్ని చూసుకున్నట్టయితే ఓవర్ 90% ఆఫ్ ద 100% ఆఫ్ ఎఫ్డిఐని ఆటోమేటిక్ రూట్ ద్వారా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్లో 74% ఉంది, ఇన్సూరెన్స్లో మొన్న 100% ఎఫ్డిఐ ఎలో చేశాము. సో పాలసీ లిబరలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. సెకండ్ వచ్చేప్పటికి సెక్టోరల్ ఇన్సెంటివ్స్. మనకి మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కానివ్వండి, వీటిలో ఏంటి అంటే కొన్ని సెక్టర్స్ని మనం టార్గెట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ఐ స్కీమ్లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ సెక్టర్, ఈవీస్, ఇవన్నీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ టార్గెట్ చేశాం కదా. అలా ఎవ్రీ సెక్టర్ని టార్గెట్ చేస్తూ మనం సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతాయి అంటే వేరే కంట్రీస్ మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశము అండ్ ఇష్టం చూపిస్తాయి అనమాట. సో దానివల్ల ఎఫ్డిఐ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ సెక్టర్లో ఇచ్చినటువంటి పిఎల్ఐ స్కీమ్ వల్ల యాపిల్ కానివ్వండి, ఫాక్స్కాన్ కానివ్వండి, వాళ్ళ కంపెనీలు పెట్టగలిగారు కదా. సో అది రెండవది సెక్టోరల్ ఇన్సెంటివ్స్. మూడోది వచ్చినప్పటికీ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ కన్సంప్షన్. మనకి ఇండియా యొక్క రోబస్ట్ జీడిపి గ్రోత్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024 అండ్ 2025కి 6.5% ఉంది. అండ్ దాంతోపాటు మిడిల్ క్లాస్ రైజ్ అవుతుంది అండ్ వాళ్ళ యొక్క డిమాండ్ కూడా రైజ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల రీటైల్, ఈ కామర్స్ అండ్ ఫిన్టెక్ అంటే జనాల యొక్క స్పెండింగ్ కెపాసిటీస్ అనేవి పెరుగుతున్నాయి. సో అది థర్డ్ మేజర్ రీజన్. నాలుగో వచ్చేటప్పటికి ట్యాక్స్ రిఫార్మ్స్ అండ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మెజర్స్. మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది కదా, 50%కి తగ్గించడం జరిగింది కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి. అలానే కాకుండా ఏంజల్ ట్యాక్స్ అబాలిష్ చేయడము. సో దానివల్ల స్టార్ట్అప్ ఫండింగ్ మరింతగా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఫోన్పే కానీ, రీజర్ పే కానివ్వండి, ఇలాంటి ఫిన్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫారిన్ వెంచర్స్ చేయడము. సో ఓవరాల్గా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అండ్ మెజర్స్ని కల్పించడము నాలుగవ మేజర్ రీజన్. ఐదవ వచ్చేప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ పుష్. స్పెసిఫిక్గా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కానివ్వండి, పిఎం గతిశక్తి కానివ్వండి, సాగర్మాల, భారత్మాల. సో వీటన్నిటి వల్ల ఓవరాల్గా లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గింది. మనం ఇంకొక చూసుకున్నట్టయితే మైక్రాన్ వాళ్ళు దాదాపు 2.7 బిలియన్ సెమీ కండక్టర్ ఫెసిలిటీని గుజరాత్లో పెట్టడం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్. సో ఇది ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ఎఫ్డిఐ గ్రోత్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏ సెక్టర్స్ ఎంత ఎఫ్డిఐని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కన్సల్టింగ్ కానివ్వండి, ఫినాన్షియల్ సర్వీసెస్, ఐటీ, సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, రీటైల్, ఈ కామర్స్, ఫార్మా, హెల్త్ కేర్ ఇవన్నీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట. రీజనల్ అంటే మన సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచి మనకి వస్తున్నాయి అండ్ ఏ స్టేట్స్కి వస్తున్నాయి అంటే టాప్ స్టేట్స్ ఎఫ్డిఐ రిసీవింగ్లో మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఢిల్లీ. దాదాపు 60% ఆఫ్ ద ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 స్టేట్స్లోకి వెళ్తాయి అనమాట. అండ్ ఏ నేషన్స్ నుంచి మనకి ఎక్కువగా వస్తున్నాయి, 75% ఆఫ్ ద ఇన్ఫ్లోస్ మనకి యుఎస్, సైప్రస్, సింగపూర్ నుంచి వస్తున్నాయి అనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫ్డిఐ అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులేటరీ కాంప్లెక్సిటీ. ఇక్కడ మల్టిపుల్ క్లియరెన్సెస్ కావాలి. ఆటోమేటిక్ రూట్ ఇస్ ఫైన్, కానీ కొన్ని గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ అప్రూవల్ రూట్లో ఉన్నటువంటి ఎఫ్డిఐకి మల్టిపుల్ క్లియరెన్సెస్ కావాలి. అండ్ దాంతోపాటు లాస్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి, బ్యూరోక్రటిక్ డిలేస్, వీటన్నిటి వల్ల స్మూత్ ఫంక్షనింగ్ అండ్ ఆపరేషన్ అనేది లేదనమాట ఎఫ్డిఐస్కి. స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఈ టెలికామ్లో కానీ, రీటైల్లో కానీ రావాలనుకున్న ఇన్వెస్టర్స్ చాలాసార్లు డిలేస్ని ఫేస్ చేసినట్టుగా చెప్తారన్నమాట, మల్టిపుల్ మినిస్ట్రీస్ కింద ఉన్నటువంటి రెగ్యులేషన్స్ వల్ల.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాజిస్టిక్స్ సరిగ్గా లేకపోవడము, లాస్ట్ మైల్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడము, పవర్ అవైలబిలిటీ లేకపోవడం, ఓవరాల్గా లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని హిండర్ చేస్తుంది. క్యాపిటల్ వచ్చినా సరే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అనేది ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇండియా యొక్క లాజిస్టిక్స్ కాస్ట్ 13 to 14% ఆఫ్ ద జీడిపి ఉంటుందన్నమాట. అదే చైనా కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ చూసుకున్నట్టయితే 8% లేదా బిలో 5% ఉంటాయి. మోర్ దెన్ డబుల్ అమౌంట్ ఆఫ్ లాజిస్టిక్ కాస్ట్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ మూడో వచ్చేప్పటికి పాలసీ అన్సర్టైనిటీ. స్పెసిఫిక్గా ఈ టాక్సేషన్లో చూసేటటువంటి చేంజెస్ కానివ్వండి, లేదా ఇన్వెస్ట్మెంట్ మీద ఉన్నటువంటి క్యాప్స్ కానివ్వండి, ఇంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు ఈ సెక్టర్లో అని చెప్పేసి, అండ్ సెక్టోరల్ రిస్ట్రిక్షన్స్. సో వీటన్నిటి వల్ల అన్ప్రిడిక్టబుల్ అనేది పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనేది ఒకసారి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో దానివల్ల వోడాఫోన్ దాదాపు 22,000 కోట్లు కోల్పోయిందన్నమాట. అఫ్కోర్స్ దాని తర్వాత మనం తీసేయడం జరిగింది. బట్ ఇలాంటి అన్ప్రిడిక్టబుల్ ఎన్వైర్న్మెంట్, అన్ప్రిడిక్టబుల్ పాలసీస్ వల్ల నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. నాలుగోది వచ్చేటప్పటికి ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ లేబర్ లాస్. ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అనుకున్నా, మనకి లేబర్ మార్కెట్లో చూసుకున్నా సరే మనకి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవడానికి ప్రొసీజరల్ హర్డిల్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట ఇండియాలో. అండ్ దాంతోపాటు లేబర్ లాస్ కూడా చాలా రిజిడ్గా ఉండడం వల్ల చాలా స్టేట్స్ చిన్న లార్జ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి చేసే అవకాశాన్ని తగ్గిపోతున్నాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే పాస్కో వాళ్ళు దాదాపు 12 బిలియన్ స్టీల్ ప్రాజెక్ట్ అనేది ఒరిస్సాలో పెట్టాలనుకున్నారు. కానీ క్లియరెన్స్ డిలేస్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ సరిగ్గా అవ్వలేకపోవడం వల్ల వాళ్ళ ప్లాన్ని పెట్టలేకపోయారు. నెక్స్ట్ ఇప్పటికీ హై కంప్లైన్స్ బర్డన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంత డిజిటలైజేషన్ జరిగినా సరే ఈ కంప్లైన్స్ అంటే ట్యాక్స్ ఫైలింగ్స్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ కానివ్వండి, లైసెన్సింగ్ కానివ్వండి. సో ఓవరాల్గా కంప్లైన్స్ బర్డన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే చాలా కంపెనీస్ ఇండియా యొక్క లాంగ్ అప్రూవల్ టైమ్ లైన్ వల్ల వియత్నాం అండ్ ఇండోనేషియాకి షిఫ్ట్ అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లో R&D స్పెండింగ్. ఇండియా దాదాపు లెస్ దాన్ 1% ఆఫ్ ద జీడిపి R&D మీద ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడాప్టేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి స్కిల్ గ్యాప్ లేకపోవడం, మనకి అంటే స్కిల్స్ సరిగ్గా లేకపోవడము, అంటే ఏదైతే మనం చదువుకుంటున్నామో అదే మన ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ మన దగ్గర లేకపోవడము. అండ్ దాంతోపాటు స్పెసిఫిక్గా మంచి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, సెమీ కండక్టర్స్ కానీ, AI కానీ, డిఫెన్స్ కానీ, ఇలాంటి టెక్నాలజీస్కి తగినటువంటి స్కిల్స్ లేనప్పుడు ఏమవుతుంది అంటే FDI అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ FDI. మనం చూసుకున్నట్టయితే ఈ FDI ఏదైతే ఉంటుందో కొన్ని సెక్టర్స్లోకి మాత్రమే ఎక్కువ వస్తుంది. IT కానివ్వండి, ఈ-కామర్స్ కానివ్వండి, ఇలాంటి సెక్టర్స్. అండ్ దాంతోపాటు రీజనల్గా కూడా చూసుకున్నట్టయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వీటిలోనే వస్తుంది అనమాట. దీనివల్ల రీజనల్గా మరియు దాంతోపాటు సెక్టోరల్గా ఇన్ఈక్వాలిటీస్ అబ్జర్వ్ చేస్తాం మనం. సో ఇండియాలో ఈ FDI ఇన్ఫ్లోస్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ లిబరలైజేషన్ ఆఫ్ FDI నామ్స్. మనం చూసుకున్నట్టయితే దాదాపు 90% ఆఫ్ ద సెక్టర్స్లో మనకు ఆటోమేటిక్ రూట్లో ఎలా చేస్తున్నారు, ఎక్సెప్ట్ కొన్ని ఎగ్జాంపుల్ డిఫెన్స్లో అప్ టు 74% మాత్రమే చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే PLI స్కీమ్స్. దాదాపు 2 lakh crore ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఇది 14 సెక్టర్స్లో ఇవ్వడం జరిగింది మనం PLI స్కీమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ యాపింగ్ కానీ, సామ్సంగ్ కానీ ఇవన్నీ వచ్చాయంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ PLI స్కీమ్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనమాట. దీనికోసం ఏం చేసింది గవర్నమెంట్? నేషనల్ సింగిల్ విండో సిస్టమ్స్ పెట్టడము, అప్రూవల్స్ ఏవైతే ఉంటే వాటిని డిజిటలైజ్ చేయడం. అండ్ దాంతోపాటు ఇండియా వరల్డ్ బ్యాంక్ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చూసుకున్నట్టయితే 2014 142 పొజిషన్ ఉండేది, 2020కి 63rd పొజిషన్కి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి FDI పాలసీ మనం చూసుకున్నట్టయితే ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీస్ని రివైజ్ చేయడము. దానివల్ల ఏమవుతుంది అంటే ఫారిన్ ప్రొడ్యూస్ చేసినటువంటివి ఉంటాయి కదా, వాటిని కూడా మనం ప్రొడక్షన్లోకి తీసుకోవడము, స్పేస్ అటామిక్ ఎనర్జీ అప్లికేషన్స్ ఉన్న ఒక పాలసీని ఓపెన్ చేయడము. సో FDI పాలసీ అండ్ కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీ చేంజెస్. అదే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ ఏజెన్సీస్, ఇన్వెస్ట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్స్ వల్ల ఇన్వెస్టర్ అవుట్ రీచ్, ఆఫ్టర్ కేర్, సెక్టర్ స్పెసిఫిక్గా ఫెసిలిటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేప్పటికి బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్స్, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ కానివ్వండి, ఇండియా UK అండ్ ఇండియా EU యొక్క FTAs కానివ్వండి. సో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తాయి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అండ్ ట్యాక్స్ రిఫార్మ్స్, PM గతిశక్తి లాంటి ప్రోగ్రామ్స్ తీసుకురావడం, NIP ప్రోగ్రామ్స్ తీసుకురావడము, అండ్ దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేయడం, వీటిని ఇంకా ముందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దాంతోపాటు స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ కోసం అని చెప్పేసి FDI అనేది స్టార్టప్స్లో ఆటోమేటిక్ రూల్ ద్వారా పర్మిట్ చేసింది. అండ్ దాంతోపాటు స్టార్టప్ ఇండియా, ఫండ్ ఆఫ్ ఫండ్స్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇవన్నీ FDIని ఇంకా ముందుకు తీసుకురావడానికి స్టార్టప్స్లో తీసుకునే మిషన్స్ అనమాట. సో వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? మనం ఇంకా ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. అంటే జెన్యూన్గా సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం తీసుకురావడము. అండ్ దాంతోపాటు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట, స్టేట్ లెవెల్ అప్రూవల్స్ని కవర్ చేసుకుంటూ.
అండ్ నెక్స్ట్ రౌండ్లో వచ్చేటప్పటికి ఇంప్రూవ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లీగల్ రిఫార్మ్స్. ఏదైనా కమర్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, సో వాటిని డెడికేటెడ్గా ఒక కమర్షియల్ కోడ్స్ అండ్ ఆర్బిట్రేషన్ మెకానిజం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐబీసీ ఉంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. సో దీనివల్ల ఆర్బిట్రేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది కదా. సో అలాంటివి తీసుకురాగలగాలి. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి. ఇంకా లాస్ట్ మైల్ కనెక్టివిటీ రావాలి, ఇండస్ట్రియల్ కారిడోర్స్ని డెవలప్ చేయాలి. అండ్ దాంతోపాటు ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ని క్రియేట్ చేయగలగాలి. సో దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి లేదా సర్వీసెస్లో కానివ్వండి ఎఫ్డీఐ ముందుకు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఎఫ్డీఐ ఎమర్జింగ్ సెక్టర్స్లో ప్రమోట్ చేయాలన్నమాట. స్పెసిఫిక్గా ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి, ఈవీస్కి ఏం కావాలి, మనకు కావాల్సిన రేర్ ఎలిమెంట్స్ కానివ్వండి, వాటి యొక్క ప్రొడక్షన్, మైనింగ్, అండ్ దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్, ఏఐ, సెమీ కండక్టర్స్. సో వీటన్నిటి ఏదైతే ఎమర్జింగ్ సెక్టర్స్ ఉన్నాయో వాటిలో ఎఫ్డీఐని మనం ప్రమోట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గుజరాత్లో మైక్రాన్ వాళ్ళ 2.7 బిలియన్ సెమీ కండక్టర్ ప్లాంట్ పెట్టడము. సో ఓవరాల్గా సెమీ కండక్టర్ మిషన్ని మనం ముందు తీసుకెళ్ళాం కదా. సో దానివల్ల ఎంప్లాయ్మెంటే కాదు, ఇండియా యొక్క డెవలప్మెంట్ కూడా తోడ్పడతాము. నెక్స్ట్ స్కిల్ ఎకో సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడం అనమాట. స్కిల్ ఇండియాని ఇండస్ట్రీ 4.0తో అలౌ చేయడము, అండ్ దాంతోపాటు R&Dని బూస్ట్ చేయడం డిజిటల్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాలసీ స్టెబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని మనం ప్రోత్సహించాలన్నమాట. లాంగ్ టర్మ్ సెక్టోరల్ రోడ్ మ్యాప్స్ వేసుకోవడం అంటే షార్ట్ టర్మ్ కాకుండా, అండ్ దాంతోపాటు రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ లాంటి ఆలోచనల్ని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎఫ్టీఈస్ అండ్ ఎకనామిక్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దాన్ని లివరేజ్ చేసుకోవడం. ఇండియా EU, ఇండియా UK లాంటి ఎఫ్టీఈస్ ఏవైతే ఇంకా మనకి బ్యాక్ లాగ్స్లో ఉన్నాయో వాటిని ముందుకు తీసుకురావాలి. సో దానివల్ల ఇండియా గ్లోబల్ వాల్యూ చైన్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. అండ్ బ్రాండ్ ఇండియా అనే ఆలోచనని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్స్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇండియా యొక్క గ్రోత్ స్ట్రాటజీలో, ఇండస్ట్రియలైజేషన్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, గ్లోబల్ ఇంటిగ్రేషన్లో కానివ్వండి, ఎఫ్టీఐ అనేది కీ కార్నర్ స్టోన్ అనమాట. సో ఇండియా ఒక ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ తీసుకురావాలంటే అప్రోప్రియేట్గా ఎఫ్డీఐ అనేది మనకు చాలా అవసరం. సో ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇన్ స్పేస్, యూ మైట్ నీడ్ జస్ట్ 2 stars టు ఫైండ్ యువర్ వే అని చెప్పడం జరిగింది అనమాట. సో అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో న్యూ హారిజన్స్ అని చెప్పేసి నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ 2006లో దీన్ని ప్లూటో స్టడీ చేయడానికి పంపించారనమాట. సో ఈ ప్లూటో స్టడీ చేస్తున్నటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది పాస్ ద ప్లూటో దాటి అండ్ కుపియర్ బెల్ట్ దాటి నా స్పేస్లోకి ఎంటర్ అయింది అనమాట. సో డీప్ స్పేస్లో చూసుకుంటే జనరల్గా మనకి GPS సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి వర్క్ చేయవు. సో ఇక్కడ ఎలా మాట్లాడుతామంటే రేడియో కమ్యూనికేషన్ అనమాట. ఏంటది? రేడియో కమ్యూనికేషన్. సో ఈ రేడియో కమ్యూనికేషన్ కూడా ఇంకా డీపర్ స్పేస్లోకి వెళ్ళిన కొద్దీ, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఈ రేడియో కమ్యూనికేషన్ కూడా పనిచేయదన్నమాట. సో ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్, ఇప్పుడు న్యూ హారైజన్స్ ఏదైతే ఉందో అది నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్ మీద రిలై అయి ఉండాలన్నమాట. డీప్ స్పేస్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు దాని యొక్క పొజిషన్ ఎలా ట్రాక్ చేస్తారు అంటే, ఈ ఎర్త్కి సంబంధించి ఆర్ఎల్స్ ఎర్త్ నుంచి దానికి ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి మనకి డీప్ స్పేస్ నెట్వర్క్లో దాని ఆబ్జెక్ట్ యొక్క ట్రాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ విషయము, సో ఇప్పుడు ఈ డీప్ స్పేస్ నెట్వర్క్ కూడా ఈ న్యూ హొరైజన్స్ అన్నదన్నమాట. సో దీన్ని ట్రాక్ చేయడానికి ప్రపోజ్ చేసింది ఏంటి అంటే స్టెల్లార్ పారలెక్స్ అంటారు. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెల్లార్ పారలెక్స్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఒక ఐ క్లోజ్ చేసుకుంటాం అనుకోండి ఒక చేత్తో. నియర్ బై ఆబ్జెక్ట్ మనం చూసినప్పుడు ఇంకో ఐ ఓపెన్ చేసినప్పుడు చిన్న మూమెంట్ వచ్చేట్టు కనిపిస్తుంది కదా, సేమ్ ప్రపోజ్డ్ మూవ్ ఇది కూడా. ఇది ఏంటి అంటే ఒక డిస్టెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఒక నియర్ బై ఆబ్జెక్ట్ షిఫ్ట్ అయ్యే పొజిషన్ని బట్టి ఇది ఎంత దూరంలో ఉంది అని చెప్పేది స్టెల్లార్ పారలెక్స్ అనమాట. సో బేసిక్గా స్టెల్లార్ పారలెక్స్ అంటే ఏంటి అంటే, నార్మల్గా డిస్టెన్స్ని మనం ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని అబ్జర్వ్ చేసేదని తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఈ స్పేస్ నావిగేషన్ ఉంది కదా, అసలు నావిగేషన్ ఏమేమి టైప్స్ ఉంటాయి, స్పేస్ నావిగేషన్ అండ్ డిస్కస్ చేసుకుందాము. ఒక్కసారి ఈ నావిగేషన్ అనేది స్పేస్ మిషన్కి చాలా క్రూషియల్ కాంపొనెంట్ అండ్ మోడర్న్ స్పేస్ టెక్నాలజీకి అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపొనెంట్ అనేది చెప్పాలి. దాంతో పాటు మనం చేసే ఏంటి అంటే, సో ఒక్కసారి కీ నావిగేషన్ మెథడ్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చినప్పటికీ ఎర్త్ బేస్డ్ ట్రాకింగ్ అంటారు అనమాట. అంటే బేసిక్గా ఎర్త్ మీద ఇక్కడ గ్రౌండ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్ స్టేషన్స్ రేడియో సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేస్తూ ఉంటాయి. సో అదే ఎర్త్ బేస్డ్ ట్రాకింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్ కానివ్వండి, ఇస్రో యొక్క గ్రౌండ్ స్టేషన్స్ కానివ్వండి, ఇది ఎర్త్ మీద బేస్ చేసుకుని వీళ్ళు నావిగేషన్ చేస్తూ ఉంటారనమాట. Voyager 1, 2 ఇవన్నీ మనకి ఎర్త్ నుంచి ఈ ట్రాకింగ్ అనేది చేస్తారు. రెండోది శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్. ఇక్కడ ఏంటంటే నావిక్ లాంటి శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్లో కానివ్వండి, అసలు నార్మల్గా కొంచెం ఆర్బిట్లో ప్లేస్ చేస్తారు వీటిని. సో అవి ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇది శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నావిక్ ఇవన్నీ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్టికల్ నావిగేషన్. ఇక్కడ ఏంటి అంటే స్పేస్ క్రాఫ్ట్కి కెమెరాస్ అటాచ్ చేసి ఉంటాయి అనమాట. ఈ కెమెరాస్ ఏం చేస్తాయి, ఆ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ క్యాప్చర్ చేస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ స్టార్స్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తారనమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ చేశాక ఆ బ్యాక్గ్రౌండ్ స్టార్ అండ్ ఆబ్జెక్ట్ మూవ్మెంట్ని బట్టేసేసి మనకి ఇది ఎక్కడుంది అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటారు. అదే ఆప్టికల్ చూసుకున్నట్టయితే నావిగేషన్ అంటారు.
ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆటోనమస్ నావిగేషన్, బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సెన్సర్స్ అంటే గైరోస్కోప్స్, యాక్సిలరోమీటర్స్, స్టార్ ట్రాకర్స్, సో ఇవన్నీ యూజ్ చేసుకొని చేసేటటువంటి నావిగేషన్ ఈ ఆటోనమస్ నావిగేషన్ అంటారనమాట. సో ఇది బేసిక్ టెక్నిక్స్ ఆఫ్ నావిగేషన్. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ స్టెల్లార్ పారలెక్స్ అన్నాం కదా, సో మనం ఇందాక ఆల్రెడీ స్టెల్లార్ పారలెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. జస్ట్ నార్మల్గా మనకు దగ్గర ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ చూస్తూ ఒక ఐ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు ఒక్క ఐ ద్వారా చూస్తే అది కొంచెం మూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఆ చిన్న మూమెంట్ ఉంది చూసారా, ఆ చిన్న మూమెంట్ని బట్టేసేసి దాని యొక్క లొకేషన్ అనేది చెప్తారనమాట. ఇది స్టెల్లార్ పారలెక్స్. ఇంకొకటి స్టెల్లార్ ఆస్ట్రోమెట్రిక్ నావిగేషన్ అంటారనమాట. ఇది బేసిక్గా స్టార్స్ ఉంటాయి కదా, ఆ స్టార్స్ మధ్య ఆ ఒక సపరేషన్ ఉంటుంది కదా, దాని యొక్క యాంగిల్స్ ఉంటాయి కదా, సో యాంగిల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ దాని నావిగేషన్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పల్సర్ నావిగేషన్ అంటారు. బేసిక్గా న్యూట్రాన్ స్టార్స్ ఉంటాయి కదా, ఈ న్యూట్రాన్ స్టార్స్ యూజ్ చేసుకొని చేస్తే దాన్ని పల్సర్ నావిగేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాసా సెక్సాంట్ అండ్ చైనా యొక్క ఎక్స్పీ నావ్, ఇవన్నీ ఈ పల్సర్ నావిగేషన్ ఫాలో అవుతాయి అనమాట. నెక్స్ట్ ఎక్స్రే నావిగేషన్. సో బేసిక్గా ఇది పల్సర్ సిగ్నల్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్రే బ్యాండ్స్లో డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ పర్సెప్షన్ వస్తుంది ఇది ఎక్స్రే నావిగేషన్లో. నెక్స్ట్ ఇంకా కొన్ని హైబ్రిడ్ సిస్టమ్స్ ఉంటాయి, అంటే డీప్ స్పేస్ నావిగేషన్, పల్సర్, ఇవన్నీ కలిపేసేసి. సో ఇవన్నీ టెక్నిక్స్ ఆఫ్ నావిగేషన్. సో ఇలా నావిగేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో ఒకసారి సిగ్నిఫికెన్స్, ఈ నావిగేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజిక్ అటానమీ. ప్రెజెంట్గా చూసుకుంటే ఇస్రో దాదాపు నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్ ఉంది కదా, దాని మీద రిలే అయి ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు యూఎస్ఏ యొక్క గ్రౌండ్ స్టేషన్స్ మీద డీప్ స్పేస్ మిషన్స్కి వెళ్ళాలి అంటే మనం దాదాపు ఇప్పుడు ఇస్రో ఏదర్ నాసా మీద కానివ్వండి, యూ మీద కానీ డిపెండ్ అయి ఉండాల్సి ఉంటుంది. సో మన ఇండిజినియస్ నావిగేషన్ సిస్టమ్స్ ఉంటే దాని ఆత్మనిర్భర్ భారత్ అండ్ స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా కూడా మనం చాలా భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ స్ట్రాటజిక్ అటానమీ. రెండోది వచ్చేటప్పటికి ఇండిజినియస్ క్యాపబిలిటీస్. నావిక్ మనం చూసుకున్నట్టయితే ప్రిసైజ్ నావిగేషన్ ఇస్తుంది అనమాట, దాదాపు 20 మీటర్ యాక్యురసీలో. అండ్ నావిక్ని గ్లోబల్ కవరేజ్కి ఎక్స్పాండ్ చేయాలి. సో ఓవరాల్గా గ్లోబల్ స్పేస్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి అంటే మనకి ఇండిజినియస్గా క్యాపబిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్కమింగ్ మిషన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గగన్యాన్ ఉంది, ఆదిత్య L1 ఉంది, మనకి శుక్రయాన్, మంగళయాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇవన్నీ సక్సెస్ అవ్వాలి అంటే మన అప్కమింగ్ మిషన్స్ మనకి ఓన్ నావిగేషన్ సిస్టమ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు పాస్ట్ లెసన్స్, స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే చంద్రయాన్ విక్రమ్ 2 ల్యాండర్ నావిగేషనల్ ఎర్రర్స్ వల్లే మనకి అది కాంటాక్ట్ పోయింది. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే మనకి ఇండిజినియస్గా మన స్పెషలైజ్డ్ నావిగేషన్ టెక్నిక్స్ మనకు ఉండాలి. సో ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నావిగేషన్. అండ్ నావిగేషన్స్కి మనకి డీప్ స్పేస్ నావిగేషన్కి ఛాలెంజెస్ ఏంటి అంటే సిగ్నల్ డిలేస్ అండ్ వీకెనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ డీప్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి, రేడియో సిగ్నల్స్ చాలా అవర్స్ తీసుకుంటాయి ట్రావెల్ చేయడానికి. సో రెస్పాన్సివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు Voyager 1 చూడండి, Voyager 1 24 బిలియన్ కిలోమీటర్స్ అవే ఉంది. అండ్ దానికి ఇప్పుడు సిగ్నల్ డిలే ఎంతో తెలుసా, 22 అవర్స్ సిగ్నల్ డిలే. ఒక్కసారి సిగ్నల్ ఇస్తే 22 అవర్స్ పడుతుంది రావడానికి అంటే. అండ్ నెక్స్ట్ Voyager 2 అయితే టెంపరీగా కాంటాక్ట్ అయిపోయింది యాంటీనా మిస్అలైన్మెంట్ వల్ల. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే డీప్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ డిలేస్ అనేవి ఎక్కువైపోతాయి అండ్ వీకెనింగ్ కూడా అవుతుంది అనమాట. రెండోది GNSS బౌండరీస్. ఇప్పుడు ఈ నావిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో GPS కానివ్వండి, నావిక్ కానివ్వండి, అవి ఓన్లీ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ మాత్రమే కవర్ చేస్తాయి, అంతేగాని ఫార్ బియాండ్ దిస్ అవి కవర్ చేయవు. సో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయో అవి మన దగ్గరున్న సిస్టమ్స్ మాత్రమే, అంటే దగ్గరున్న వాటిని మాత్రమే కవర్ చేయగలుగుతున్నాయి అనమాట. ప్రస్తుతం అది ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. మూడోది వచ్చేటప్పటికి హై అటానమీ డిమాండ్స్. డీప్ స్పేస్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ ఎర్త్ బేస్డ్ ఈ నావిక్ మీద కానివ్వండి, GPS మీద కానీ డిపెండ్ అవ్వలేదు. సో ఆన్ బోర్డ్ అంటే పైన స్పేస్లో ఆన్ బోర్డ్ AI అండ్ సెన్సర్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే నాసా వాళ్ళ పర్సివరెన్స్ రోవర్ ఏదైతే మార్స్ మీద ఉంటుందో వాళ్ళు టెరైన్ రిలేటివ్ నావిగేషన్ యూజ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే Z0 క్యాటర్ మీద ల్యాండ్ అయ్యి ఎర్త్కి సిగ్నల్స్ ఇస్తుంది. అంటే జస్ట్ వన్ వే ఈ సిగ్నల్ రావడానికి 11 మినిట్స్ మాత్రమే పడుతుంది. సో అడ్వాన్స్డ్ నావిగేషన్ టెక్నిక్స్ అనేవి కావాలి అండ్ హైయర్ అటానమీ ఉండాలి ఈ నావిగేషన్కి. ఇంకోటి ఎన్వైరన్మెంటల్ డిపెండెన్స్. ఈ ఆప్టికల్ నావిగేషన్ చెప్పాం కదా, అంటే కెమెరాస్ యూజ్ చేసుకొని నావిగేషన్ చేస్తామని. సో ఇలాంటి టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వీటికి విజిబిలిటీ ఇష్యూస్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, లైట్ యొక్క వేరియేషన్ కానీ, రేడియేషన్ కానీ, ఇవన్నీ వీటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఈ డిస్టర్బ్ చేయడం వల్ల మనకి కొన్ని నావిగేషన్ సిస్టమ్స్ అన్ని వెదర్స్లోనూ అన్ని కండిషన్స్లోనూ పనిచేయవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నాలజికల్ గ్యాప్స్. ఇక్కడ రేడియేషన్ వస్తూ ఉంటుంది కదా, సో దానివల్ల ఏమవుతుందంటే ఆన్ బోర్డ్ అంటే స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న కంప్యూటర్స్ కానివ్వండి ఇవన్నీ హార్డన్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఎర్త్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే అవి చాలా స్లోగా ఉంటాయి. సో దానివల్ల AI కానీ డేటా ప్రాసెసింగ్ కానీ చాలా లిమిటెడ్గా ఉంటుంది అనమాట. మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే న్యూ హారిజన్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఉంది కదా, వాళ్ళు బ్యాంకోస్ 5 ప్రాసెసర్స్ వాడతారు, విచ్ ఇస్ వెరీ ఓల్డ్. ప్రస్తుతానికి ఎర్త్లో ఉన్న ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకుంటే వెరీ లెస్ పవర్ఫుల్ అనమాట. సో దానివల్ల రియల్ టైం కంప్యూటేషన్ అనేది జరగదు. సో వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ మనం చూసుకున్నట్టయితే? వే ఫార్వర్డ్లో ఏమేం చేయొచ్చు? ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చినప్పుడు ఇండిజినియస్ డీప్ స్పేస్ నెట్వర్క్ నావిగేషన్ నెట్వర్క్ని డెవలప్ చేయగలగాలి. ఇండియా ఒక డీప్ స్పేస్ నెట్వర్క్ ఉంది చూసారా, మనం
మన సొంత నెట్వర్క్ని డెవలప్ చేసుకోగలగాలి. అండ్ రెండోది వచ్చేటప్పటికి నావిక్ కానీ జిఎన్ఎస్ఎస్ ఉంది కదా, అది గ్లోబల్ ఎక్స్పాన్షన్కి తీసుకురావాలి. నావిక్ ఓన్లీ కొంచెం డిస్టెన్స్ మాత్రమే కవర్ చేస్తుంది, దాని ఇంకా గ్లోబల్ కవరేజ్ అయ్యేటట్టు దాన్ని అప్గ్రేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్స్ యొక్క గెలీలియో సిస్టమ్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ పర్సిస్టెంట్ నావిగేషన్ ఇస్తుంది. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ జనరేషన్ అటానమస్ నావిగేషన్ ఉన్నాయి కదా, అంటే ఏ ఎనేబుల్డ్ మెషిన్ లెర్నింగ్ ఉన్నటువంటివి, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ స్టెల్లర్ అండ్ పల్సర్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్స్ తీసుకురావాలన్నమాట గ్లోబల్ ఏజెన్సీస్తో కోఆపరేట్ చేసి. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా మనం తీసుకురావాలి. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్గా బ్రిక్స్ స్పేస్ కోఆపరేషన్ కానివ్వండి, క్వాడ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కానివ్వండి, సో వీటిని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఈ నావిగేషన్ ఏదైతే ఉందో ఒక స్పేస్ మిషన్స్ కానివ్వండి, ఇండియా ఒక స్పేస్ అంబిషన్స్ ముందుకు తీసుకెళ్లాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్విజిబుల్ కంపాస్. సో ఇండియా ఒక సూపర్ స్పేస్ ఫేరింగ్ నేషన్గా మారాలి అంటే సక్సెస్ఫుల్ నావిగేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ద మేకింగ్ ఆఫ్ ఎకలాజికల్ డిజాస్టర్ ఆఫ్ గ్రేట్ నికోబార్. సో బేసిక్గా ఈ ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తుంది అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది అనమాట. గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ దాదాపు ఇది 72,000 కోట్ల మెగా ప్రాజెక్ట్. సో ఇందులో ఒక పోర్ట్, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఎయిర్పోర్ట్, దాంతోపాటు టౌన్షిప్ పోర్ట్, ఎయిర్పోర్ట్, టౌన్షిప్ అండ్ దాంతోపాటు పవర్ ప్లాంట్. సో ఇవన్నీ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఓవరాల్గా ఏంటి అంటే స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ని పెంచడానికి ఈ గ్రేట్ నికోబార్కి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఎకలాజికల్ డిజాస్టర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే అసలు దీనికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఎకలాజికల్ డిజాస్టర్ అని చెప్తున్నాము, అండ్ ఈ ప్రాజెక్ట్ వల్ల వస్తున్నటువంటి ఇంపాక్ట్స్ ఏంటి, అండ్ దాంతో పాటుగా లీగల్, ఎథికల్ అండ్ పాలసీ కన్సర్న్స్ ఏంటి ఈ ప్రాజెక్ట్ వల్ల, అండ్ వే ఫార్వర్డ్ ఒకటి డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే అండమాన్ నికోబార్ ఆర్కిపెలాగోలో చూసుకున్నట్టయితే మనకి నికోబార్ ఐలాండ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ దాంతోపాటు బయోడైవర్సిటీ ఒక హాట్ స్పాట్. మనకి ఇండిజినియస్ ట్రైబ్స్ చూసుకున్నట్టయితే నికోబారీస్, షాంపన్స్ అనే ట్రైబ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. అండ్ ఇది సెసమికల్లీ యాక్టివ్ జోన్ కూడా, అంటే ఎర్త్క్వేక్స్ వచ్చేటటువంటి అవకాశం, సునామీస్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా మనం ఈ రీజన్ చూసుకున్నట్టయితే న్యాచురల్ డిజాస్టర్స్, దాంతోపాటు ఆంథ్రోపోజెనిక్ ప్రెషర్స్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయి రీసెంట్గా చూసుకుంటే. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ ఎకలాజికల్ డిజాస్టర్స్ ఎక్కువ నికోబార్లో జరగడానికి ఉన్నటువంటి మేజర్ రీజన్స్ ఏంటి. న్యాచురల్ రీజన్స్ వస్తే సునామీస్, స్పెసిఫిక్గా 2004లో మనకి ఇండియన్ ఓషన్ రీజన్లో సునామీ వచ్చింది కదా. సో అక్కడ సాయిల్ సెర్నైజ్ అయిపోవడం, అక్కడ ఉన్నటువంటి మ్యాంగ్రోవ్స్ డిస్ట్రాయ్ అయిపోయి దాదాపు 10,000 మంది చనిపోయారు అక్రాస్ ది ఐలాండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైక్లోన్స్, ఇప్పుడు 2020లో వచ్చినటువంటి ఆంథమ్ విచ్ ఇస్ వెరీ సివియర్ సైక్లోన్, 2023లో మోకా కానివ్వండి. సో క్లైమేట్ చేంజ్ ఇంటెన్సిఫై అవుతుంది, సైక్లోన్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల ఫారెస్ట్ లాస్ అవ్వడం, కోస్ట్ ఏరియా ఎరోజన్ అయిపోవడము, అండ్ అక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్స్ డ్యామేజ్ అవ్వడం మనం కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. అండ్ మూడోది ఎర్త్క్వేక్స్. ఈ రీజన్ మనం సెసిమికల్లీ యాక్టివ్ జోన్లో ఉంది అని చెప్పాము ఇందాకే మనం. 2009లో అండమాన్ ఎర్త్క్వేక్ వచ్చింది విచ్ ఇస్ 7.5 మ్యాగ్నిట్యూడ్, అక్కడ సునామీ అలర్ట్స్ని ట్రిగర్ చేసింది. అండ్ దాంతోపాటు 2025 జూలైలో రీసెంట్గా 6.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది అనమాట. సో ఇవి న్యాచురల్ డిజాస్టర్స్, ఎకలాజికల్ డిజాస్టర్స్ ఎందుకు పెరుగుతున్నాయి నికోబార్లో అనడానికి. నెక్స్ట్ ఆంథ్రోపోజెనిక్ ప్రెషర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ రీజన్ డిఫారెస్టేషన్ అండ్ హ్యాబిటాట్ లాస్. ఇక్కడ ప్లాంటేషన్స్ కోసం దీన్ని ఎక్స్పాండ్ చేయడము, సెటిల్మెంట్స్ పెరిగిపోవడం, ఈ మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ప్రాజెక్ట్స్ పెరిగిపోవడం. ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం కదా, 8.5 నుంచి దాదాపు 58 లక్షల ట్రీస్ ఫాల్ అవుతాయి అనమాట. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీస్టైన్ ఫారెస్ట్ డిస్ట్రాయ్ అవబోతున్నాయి. నెక్స్ట్ మెరైన్ పొల్యూషన్, మనకి ఆయిల్ స్పిల్స్, బ్యాలెన్స్ వాటర్ డిశ్చార్జ్, మనం ప్రీవియస్ క్లాసెస్లో బ్యాలెన్స్ వాటర్ డిశ్చార్జ్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు ప్లాస్టిక్ వేస్ట్. సో వీటన్నిటి వల్ల మెరైన్ ఏరియా కూడా పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి టూరిజం అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, కోస్టల్ రీఫ్ డిగ్రేడేషన్ అవ్వడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎరోజ్ అవ్వడం కానివ్వండి. సో ఓవరాల్గా అన్రెగ్యులేటెడ్ టూరిజం అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఆంథ్రోపోజెనిక్ ప్రెషర్స్. ఇవి కాజెస్ నిగబడుతున్నటువంటి ఎకలాజికల్ డిజాస్టర్స్కి. రెండోది ఈ డిజాస్టర్స్ వల్ల వచ్చినటువంటి ఎకలాజికల్ ఇంపాక్ట్స్ ఏంటి. ఫస్ట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. 2004లో వచ్చినటువంటి సునామీ వల్లే దాదాపు 75% ఆఫ్ ద కోరల్ కవర్ అనేది నికోబార్లో డిస్ట్రాయ్ అయింది. అండ్ దాంతోపాటు నికోబార్ మెగాపోర్ట్ కానివ్వండి, లెదర్ బ్యాక్ టర్టిల్స్ కానివ్వండి, విచ్ ఆర్ వెరీ ఎండేంజర్డ్ స్పీసెస్, అవి థ్రెటన్ అవుతున్నాయి. ఇంకోటి వచ్చేప్పటికి ట్రైబల్ లైవ్లీహుడ్ క్రైసిస్ రెండోది. సో ఇక్కడ మనం చూసాము నికోబారీస్ అండ్ దాంతోపాటు షాంపెన్స్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ అని చెప్పేసి. షాంపెన్స్ స్పెసిఫికల్గా పీవీటీజీ పీపుల్ అనమాట వీళ్ళు, అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. సో వీళ్ళకి ఫారెస్ట్ మీద ఎక్కువ డిపెండెన్స్ ఉంటుంది, జామ్స్ కానీ, హనీ కానివ్వండి, హంటింగ్ కానివ్వండి. సో డీఫారెస్టేషన్ వల్ల, దాంతోపాటు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల వాళ్ళ యొక్క మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే 2004లో వచ్చినటువంటి సునామీ సబ్మర్జెన్స్ తర్వాత కార్నికోబార్ ట్రైబ్స్ దాదాపు పర్మనెంట్గా డిస్ప్లేస్ అయిపోయారనమాట. ఓవరాల్గా ట్రైబల్ లైవ్లీహుడ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పటికీ క్లైమేట్ వల్నరబిలిటీ.
సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీ లెవెల్ రైస్ అవుతుంది కదా, దానివల్ల కోస్ట్ ఏరియా ఎరోడ్ అయిపోతుంది అనమాట. సో దాదాపు కార్ నికోబార్ ఐలాండ్లో 1.5 కిలోమీటర్ షోర్ లైన్ అనేది పోస్ట్ 2004 లాస్ అవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు లోపల ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ వెల్స్ ఉంటాయి కదా, సాల్ట్ వాటర్ ఇంక్లూడ్ అవ్వడం అందులోకి. సో IPCCR 6 రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఈ క్లైమేట్ హాట్స్పాట్స్, స్పెసిఫిక్గా ఈ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ నికోబార్ లాంటివి ఈ క్లైమేట్ హాట్స్పాట్స్గా చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్, పాలినేటర్స్ డిక్లైన్ అవ్వడం, అంటే ఫ్రూట్ బ్యాట్స్, బర్డ్స్, ఓవరాల్గా బయోడైవర్సిటీ తగ్గుతుంది దీనివల్ల. అండ్ దాంతోపాటు కోరల్ రీఫ్ కొలాప్స్ కానివ్వండి, రీఫ్ మీద డిపెండ్ అయినటువంటి ఫిష్ తగ్గిపోతాయి. ఆ తర్వాత దీనివల్ల ఏమవుతుంది, ఆ రీఫ్ మీద డిపెండ్ అయినటువంటి ఫిష్ని తినేటటువంటి ప్రెడేటర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ షార్క్స్. సో ఇలాంటి వాటి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇవి ఎకలాజికల్ ఇంపాక్ట్స్. దాంతోపాటు లీగల్, ఎథికల్ అండ్ పాలసీ ఇంపాక్ట్స్ కూడా చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకొచ్చామో మనం, సో అది ముందుకు తీసుకెళ్ళాలి అంటే NCSకి ఒక కన్సల్టేషన్ కావాలి కదా. సో అలాంటి కన్సల్టేషన్ ఏం లేదు. ట్రైబల్ కౌన్సిల్ అనేది కాన్స్టెంట్గా విత్డ్రా చేస్తూనే ఉంది కన్సెంట్ని, కానీ అది ఇగ్నోర్ చేస్తూనే ఉన్నాము. అండ్ దాంతోపాటు ఫారెస్ట్ రైట్ యాక్ట్, సో లీగల్ ఎంపవర్మెంట్ ఉంది ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా. ఏంటి అంటే ఆ ఫారెస్ట్ ఏదైనా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ లీగల్ కన్సల్టేషన్ అనేది కావాలి, కానీ ఆ కన్సల్టేషన్ ఎక్కడ తీసుకోలేదు. అండ్ దాంతోపాటు ఎన్వైర్న్మెంట్ యొక్క రిస్క్స్, ఇక్కడ పోర్ట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో అది కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1A కింద ఉందన్నమాట, విచ్ ఇస్ టర్టిల్ నెస్టింగ్ అండ్ కోరల్ రీఫ్స్. సో NGT యొక్క ఆర్డర్స్ని వైలేట్ చేస్తుంది. అండ్ అసెస్మెంట్స్ ఫ్లాడ్గా ఉండడం అనమాట, అంటే ఏవైతే టర్టిల్ సర్వేస్ ఉంటాయో ఆఫ్ సీజన్ చేయడం ఆ సర్వేస్ని. అండ్ దాంతోపాటు డుగోంగ్ పాపులేషన్ స్టడీస్ సరిగ్గా చేయకపోవడము, అండ్ డిసెంట్ ఇచ్చినటువంటి సైంటిస్ట్ యొక్క ఒపీనియన్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయడము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ సరిగ్గా చేయలేకపోవడం. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే కడదాం అనుకుంటున్నామో సునామీ ప్రోన్ అండ్ ఎర్త్క్వేక్ జోన్లో మనం కడుతున్నాం అనమాట. ఆ సిస్టమిక్ వనరబిలిటీ ఉన్నటువంటి జోన్లో కట్టడం ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రెక్లెస్. సో వాట్ కుడ్ వే ఫార్వర్డ్ మనం చూస్తే డెవలప్మెంట్ మోడల్ అనేది ఎప్పుడు సస్టైనింగ్గా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎకోసిస్టమ్ ఒక క్యారీయింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని మనం డెవలప్మెంట్ అనేది చేయాలి, లేదంటే ఎకాలజీ డిస్టర్బ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకోసిస్టమ్ రిస్టరేషన్. ఇప్పుడు మ్యాంగ్రోవ్స్, కోరల్ రీఫ్స్ ఏవైతే మనకి సునామీస్ తర్వాత వెళ్ళిపోయాయో సో వాటిని రిస్టోర్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ తీసుకురావాలంటే సాల్ట్ని టాలరేట్ చేసేటటువంటి క్రాప్స్ని తీసుకురావాలి. అండ్ దాంతోపాటు కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రీ ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఉండాలన్నమాట. ఏదైనా మనం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాము అంటే ఆ ట్రైబ్స్ యొక్క ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్ట్రెంథెన్ చేయాలి, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కానివ్వండి, సైక్లోన్ సెంటర్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల. అండ్ దాంతోపాటు గ్లోబల్ అండ్ నేషనల్ కంపారిజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాన్ నేషన్స్తో, ఇండియన్ ఓషన్ డిజాస్టర్ రెసిలియన్స్ వాళ్ళ యొక్క కొలాబరేషన్స్తో మనం ఇంకా ముందుకెళ్ళాలన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ జస్టిస్ ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురాగలగాలి. సో దానివల్ల ఎకలాజికల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా అవి తగ్గుతాయి. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ ఇట్.